నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. మేడిపండు పైన చూడ్డానికి మంచిగా ఉన్నా లోపల పురుగులున్నట్టు ఆ హాస్పిటల్ యజమాని కూడా అంతే మేడం. పైకి అవార్డులు తీసుకొని మంచి వాళ్ళలా కనపడుతున్నారు, కానీ చాలా దుర్మార్గులు. సరే, మీ బిడ్డని మార్చేశారు అనడానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఆ బిడ్డ నా బిడ్డే అని ఆ ఆకాశరమన్న లెటర్లో రాసిందని మీకు చెప్పాను కదా మేడం. ఆకాశరామన్న లెటరా? ఇప్పుడు ఆ లెటర్ కనిపించకుండా చేశారు. కానీ ఆ హాస్పిటల్లో పనిచేసిన వార్డ్ బాయ్ మోహన్ అనే వ్యక్తి మాతో హాస్పిటల్ అన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇండైరెక్ట్ గా మాకు తప్పు జరిగినట్టుగా చెప్పాడు. మీరిప్పుడు వార్డ్ బాయ్ మాటలు నమ్మి కేసు వేయడానికి వచ్చారు. కానీ రేపు తను నేను అలా అనలేదు అని మాట మార్చేస్తే? నిజంగా చూసినట్టే చెప్పారు మేడం. అవును మేడం, మొన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ మోహన్ మాట మార్చాడు. నేను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదు, పొరపాటున నోరు జారానని మాట దాటేశాడు మేడం. సో ఒకవేళ అతను మాట మార్చినా అది నిరూపించడానికి కూడా వేరే సాక్ష్యం కూడా లేదు. చూడండమ్మా, ఒక ఆడియో గాని వీడియో గాని ప్రత్యక్ష సాక్షి గాని కనీసం వస్తు రూపంలో కానీ మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి దేన్ని బేస్ చేసుకుని ఈ కేసు ప్రొసీడ్ అవ్వాలి? అలా అనకండి మేడం. నవమాసాలు మోసిన కన్న తల్లిగా చెప్తున్నాను. పుట్టిన నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను అబద్ధం చెప్పట్లేదు. ఆ హాస్పిటల్ వల్లే నా బిడ్డను మార్చేశారు. నా బాధను అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి మేడం, ప్లీజ్. మీకు దండం పెడతాను. అయ్యో వద్దు. చూడండి, మీరు చెప్తున్న హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. సరైన ఆధారాలు లేకుండా కేసు టేకప్ చేయలేను. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం మేడం. 10 ఏళ్లుగా పిల్లలు లేక ఏడుస్తున్న మాకు మొదటిసారి కలిగిన బిడ్డ మేడం. మీరే మాకు ఎలాగైనా న్యాయం చేయాలి మేడం. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ బాధను అర్థం చేసుకుని మీకోసం ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తాను. నాకు మీ వైపు న్యాయం ఉందనిపిస్తే నేనే మిమ్మల్ని పిలుస్తాను. ఈలోపు మీరు కూడా ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవైనా లభిస్తాయేమో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అలాగే మేడం, కానీ నేను చెప్పేది నిజం మేడం. ఆ బిడ్డ నా బిడ్డే మేడం. ఓకే, నేను నమ్ముతున్నాను. అవును, మీ బిడ్డను ఎవరో ఫ్యామిలీకి ఇచ్చారని చెప్తున్నారు కదా, వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, ఈ వివరాలు ఏమైనా తెలుసా? తెలుసు మేడం. వాళ్ళ డీటెయిల్స్ ఈ పేపర్ మీద రాసివ్వండి. వాసుదేవ్, తనుజ. మీకు అన్యాయం జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మీ తరపున నేను పోరాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ మేడం. మేడం ఇది ఉంచండి మేడం. నో, నేను ఇంకా మీ కేసు టేకప్ చేయలేదు. టేకప్ చేసినప్పుడు తీసుకుంటాను. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. నేను నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా లైఫ్లోనే చాలా క్రూషియల్ డే.
ఇప్పటి వరకు నేను నమ్మిన విధంగా నా స్నేహం నాకు సపోర్టుగా నిలిచి నా ప్రేమని గెలిపిస్తుందా లేదా నాకు ఎదురు తిరిగి నా ప్రేమని దూరం చేస్తుందా? నా ప్రేమని స్నేహాన్ని రెండింటినీ సాధిస్తానా లేదంటే రెండింటినీ కోల్పోతానా? రేపేం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది. కానీ ఆ భయాన్ని ఎదుర్కోక తప్పదు. రేపటితో ఈ దాగుడు మూతలాటకి ముగింపు పలకాలి. నా నమ్మకం గెలిచి గౌతమ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఒక హరివిల్లులా రంగులమయమవుతుంది. ఒకవేళ నా నమ్మకం తప్పయ్యి గౌతమ్ గారు నాకు దక్కకపోతే నో నో నో. ప్రియాంక రేపు సాయంత్రం అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో సొల్యూషన్ చెప్తానంటుంది. అసలేమై ఉంటుంది? ఏంటి? స్టడీ 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 స్టడీగా ఉండరా, స్టడీగా ఉండు. లైఫ్ వేస్ట్ అయినా పర్లేదు కానీ మందు వేస్ట్ అవ్వకూడదురా. స్టడీగా ఉండు. అరే వీడికేమైంది? గాలిలో ఆమ్లెట్లు వేస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్ ఇటు తిరుగు. Yes.